తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. థింక్ అండ్ గ్రో రిచ్. ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి. నెపోలియన్ హిల్. చాప్టర్ 4. స్వీయోపదేశం. ఆటో సజెషన్. సబ్ కాన్షియస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మీడియం. సంపదల దిశగా 3వ అడుగు. ఆటో సజెషన్ అన్నది పంచేంద్రియాల ద్వారా మన మనసుకు అందే సిగ్నల్స్ లేదా మనమే స్వయంగా ఉత్తేజితం చేసుకున్న సిగ్నల్స్ కు సంబంధించిన పదం. మరో విధంగా చెప్పుకోవాలంటే ఆటో సజెషన్ అంటే స్వయంగా మనకు మనమే సందేశాన్ని అందించుకోవడం అన్నమాట. మనసులో ఆలోచన మొలకెత్తే చోటుకు, సబ్ కాన్షియస్ యాక్టివేషన్ కు పునాదిగా ఉపకరించే చోటుకు మధ్యన అనుసంధాన ప్రక్రియను నిర్వహించే వ్యవస్థే ఆటో సజెషన్. ఒక వ్యక్తి మనసులోకి ఆలోచనల్ని అనుమతించడం మొదలు పెడితే ఆటో సజెషన్ ఫార్ములా సబ్ కాన్షియస్ కు తనంత తానుగా సిగ్నల్స్ ని పంపుతుంది. ఆ ఆలోచనలతో అది సబ్ కాన్షియస్ ను ప్రభావితం చేస్తుంది. పంచేంద్రియాల ద్వారా తన సబ్ కాన్షియస్ కు అందిన ప్రతి విషయం మీద మనిషికి నియంత్రణ ఉండేలా ప్రకృతి ఒక వరాన్ని ప్రసాదించింది. కానీ మనిషి ఈ నియంత్రణను పూర్తిగా వినియోగించుకుంటున్నాడని చెప్పలేం. చాలా సందర్భాల్లో అతను ఈ వరాన్ని వాడుకోవడం లేదు. అనేక మంది ప్రజలు పేదరికంలా మగ్గిపోవడం దాని ఫలితమే. మనం ఇంతకు ముందే మనసును ఒక గార్డెన్ గా చెప్పుకున్నాం, గుర్తుందా? ఆ గార్డెన్ లో పూల మొక్కల్ని నాటకపోతే వాటి స్థానే కలుపు మొక్కలు మొలుస్తాయి. ఒక వ్యక్తి తన సబ్ కాన్షియస్ ను ఉద్దేశపూర్వకంగా క్రియేటివ్ థాట్స్ తో నింపడం లేదా నిర్లక్ష్యంగా విధ్వంసకర ఆలోచనలకు తన మనసులో చోటివ్వడం వంటి ప్రక్రియల్ని నియంత్రించే వ్యవస్థ ఆటో సజెషన్. మనసు అనే గార్డెన్ లోకి మనం అనుమతించే విత్తనాల్ని మొలకెత్తించే ప్రక్రియే ఇది. అరచేతిలో ధనాన్ని చూడండి, అనుభూతి చెందండి. బర్నింగ్ డిజైర్ కు సంబంధించిన చాప్టర్ లో మనం 6 ఫార్ములాస్ గురించి చెప్పుకున్నాం కదా. ధనానికి సంబంధించిన మీ బర్నింగ్ డిజైర్ ని రాసి పెట్టుకుని రోజుకి 2 సార్లు బిగ్గరగా చదువుతూ ఆశించిన డబ్బును మీ చేతిలోకి వచ్చేసినట్టే ఊహించుకోమని అవి నిర్దేశిస్తున్నాయి. ఈ ఫార్ములాస్ పాటించడం ద్వారా నమ్మకంతో పాటు మీ ప్రధాన ఆశయాన్ని సరాసరి మీ సబ్ కాన్షియస్ కు అనుసంధానించవచ్చు. ఈ ప్రక్రియను పదే పదే పాటించడం ద్వారా మీరు స్వతంత్రంగా మీ ప్రయత్నాలకు అనువైన ఆలోచనల్ని మీరే మీ మనసులో పాదుకొల్పడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవచ్చు. తద్వారా మీ ఆశయం తత్సమానమైన ఆర్థిక ప్రయోజనంగా రూపొందడానికి మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు. 2వ చాప్టర్లో పేర్కొన్న ఈ 6 ఫార్ములాస్ ని మళ్లీ చదవండి. మరింత ముందుకు వెళ్లే ముందే శ్రద్ధగా వాటిని చదవండి. తర్వాత ఆర్గనైజ్డ్ ప్లానింగ్ కు సంబంధించిన చాప్టర్ లో మనసు మీద అధికారానికి సంబంధించి చెప్పిన 4 ఫార్ములాస్ ఒక చోట చేర్చి అధ్యయనం చేయండి. ఈ 2 రకాల ఫార్ములాస్ ఆటో సజెషన్ కి సంబంధించినవే. వీటిలో మీకు ఆటో సజెషన్ ఫార్ములా మెయిన్ రోల్ ను పోషించడమైనా అర్థమవుతుంది. మీ బర్నింగ్ డిజైర్ కు సంబంధించి మీరు రాసిపెట్టుకున్న స్టేట్మెంట్ ని గట్టిగా చదివే ముందు ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. స్టేట్మెంట్ ని చదవడం అంటే కేవలం అందులోని పదాల్ని మాత్రమే చదివినట్టయితే దానివల్ల ఒరిగే ప్రయోజనం శూన్యం. అందుకే ఆ పదాలకు కొంత అనుభూతిని, భావోద్వేగాల్ని జత చేయండి. అప్పుడు మీ కోరికకు సంబంధించిన ఆలోచనల్ని, వాటి తాలూకు అనుభూతులు, భావోద్వేగాల ద్వారా గుర్తించడం సబ్ కాన్షియస్ కు సులభం అవుతుంది. అది మీ స్టేట్మెంట్ ని సులభంగా గుర్తిస్తుంది. ప్రతి చాప్టర్ లో సబ్ కాన్షియస్ కు పదే పదే సిగ్నల్స్ ని అందివ్వాల్సిన అవసరాన్ని గురించిన హెచ్చరిక విధిగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రధానమైన అంశాన్ని పట్టించుకోకపోవడం చేతనే చాలా మంది ఆటో సజెషన్ ఫార్ములా పాటించినప్పటికీ లక్ష్య సాధనలో విఫలమవుతూ ఉంటారు. ఎలాంటి భావోద్వేగము లేకుండా కేవలం ఒట్టి పదాలు మాత్రమే సబ్ కాన్షియస్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపలేవు. మీ సబ్ కాన్షియస్ ను నమ్మకం, ఆలోచనలు లేదా ఎమోషన్స్ కూడిన మౌఖిక పదాల ద్వారా చేరడాన్ని అభ్యసించనంత వరకు మీరు ఆశించిన ఫలితాల్ని పొందలేరు. ఇలా సబ్ కాన్షియస్ కు ఎమోషన్స్ తో కూడిన సిగ్నల్స్ ని అందివ్వడంలో మొదటిసారి మీరు ఫెయిల్ కావచ్చు. అంత మాత్రం చేత నిరాశపడకండి. నిరంతర ప్రయత్నంతో సాధించలేనిది ఏదీ లేదని గుర్తుంచుకోండి. మీరు మోసం చేద్దాం అనుకున్నా మోసం చేయలేరు. మీ సబ్ కాన్షియస్ ను ప్రభావితం చేయడానికి మీరు చెల్లించే మూల్యం ఏంటంటే ఈ పుస్తకంలోని ఫార్ములాస్ పాటించడంలో మీలో శాశ్వత ప్రాతిపదికన పట్టుదలను పెంపొందించుకోవడమే. మీరు కోరుకున్న నైపుణ్యాన్ని సాధించాలనుకుంటే తక్కువ మూల్యాన్ని చెల్లిస్తే సరిపోదు. మీరు మాత్రమే కోరుకునే దానికి సమానమైన విలువలో మీకు ప్రతిఫలం లభించకపోయినా కోరికను సాధించడానికి ఎన్ని ప్రయత్నాలు వెచ్చించాలో అన్నిటినీ వెచ్చించడానికి సిద్ధపడండి. ఆటో సజెషన్ ఫార్ములాను ఉపయోగించుకోవడంలో మీ సామర్థ్యం, మీ ఆశయం మీద మీరు ఎంత మేరకు ఏకాగ్రతను కలిగి ఉన్నారన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. కాన్సంట్రేషన్. ఏకాగ్రతను సాధించడం ఎలా? 2వ చాప్టర్లో పేర్కొన్న 6 ఫార్ములాస్ పాటించడం మొదలుపెట్టిన తర్వాత మీకు కాన్సంట్రేషన్ ఫార్ములా అవసరం అవుతుంది. కాన్సంట్రేషన్ సమర్థంగా ఉపయోగించుకోవడానికి కొన్ని సలహాల్ని పాటిద్దాం. 6 ఫార్ములాస్ లో ఎంత ధనాన్ని మీరు సంపాదించుకోవాలని ఆశిస్తున్నారో ఆ మొత్తాన్ని మనసులో స్పష్టంగా చిత్రించుకోండి అని చెప్పే మొదటి ఫార్ములాని పాటించడం ప్రారంభించిన వెంటనే మీరు ఆ నిర్దిష్ట మొత్తం మీదే మీ ఆలోచనల్ని కేంద్రీకరించండి.
కళ్ళు మూసుకుని ఆ మొత్తం తాలూకు డబ్బు మీ ముందు ప్రత్యక్షమయ్యే వరకు మీ దృష్టిని మరోవైపుకు మరల్చకండి. ఇలా రోజుకు ఒక్కసారైనా చేయండి. ఇలా చేస్తూనే నమ్మకానికి సంబంధించిన చాప్టర్లో చెప్పిన ఫార్ములాస్ పాటించండి. ఇక మీరు కోరుకున్న డబ్బు మీ చేతికందినట్టే. ఇక్కడ ఒక ముఖ్యమైన నిజాన్ని గురించి తెలుసుకుందాం. సంపూర్ణ విశ్వాసంతో మనం అందించే ఏ సంకేతాలనైనా సబ్కాన్షియస్ స్వీకరిస్తుంది. ఆ సిగ్నల్స్ కు అనుగుణంగా రెస్పాండ్ అవుతుంది. సబ్కాన్షియస్ ఆ సిగ్నల్స్ ని అనువదించుకునేలోగానే వాటిని పదే పదే అందివ్వడం ద్వారా యాక్టివిటీస్ ను వేగవంతం చేయొచ్చు. దీన్ని పాటించే ముందు సబ్కాన్షియస్ మీద మనం న్యాయబద్ధంగా ప్రయోగించగలిగిన ఒక కిటుకును వాడుకోవాలి. దాన్ని నమ్మించాలి. ఎందుకంటే దేన్నైతే మీరు కోరుకుంటున్నారో దాన్ని మీరు నమ్ముతున్నారు కాబట్టి మీ సబ్కాన్షియస్ కూడా దాన్ని నమ్మాలి. డబ్బు మీ చేతిలో ఉన్నట్టు మీరు నమ్మి మీ సబ్కాన్షియస్ ని నమ్మించాలి. అప్పుడే అది మీ డబ్బును మీకు అప్పగించడానికి ఉపయుక్తమైన ప్లాన్స్ ని అందిస్తుంది. ఇంతకు ముందు మనం చెప్పుకున్న ఆలోచనని మీ ఇమాజినేషన్ కి అప్పగించండి. మీ ఆశయాన్ని ఆచరణలోకి అనువదించి మీరు కోరుకున్న డబ్బును సంపాదించడానికి అవసరమైన ప్లాన్స్ ని రచించడంలో అది ఏం చేయగలదో ఏం చేస్తుందో చూడండి. ఆశించిన డబ్బును సంపాదించడానికి ఒక ఖచ్చితమైన ప్లాన్ కోసం టైం వేస్ట్ చేయొద్దు. డబ్బు మీ చేతిలో ఉన్నట్టు మిమ్మల్ని మీరు నమ్మించుకున్న వెంటనే డబ్బుని ఎర్న్ చేసే ప్రయత్నాన్ని మొదలుపెట్టండి. డబ్బును కోరుకోవడం, దానికోసం అంచనాలు వేయడం మానకండి. అప్పుడే మీ సబ్కాన్షియస్ అందుకు అవసరమైన ప్లాన్స్ ని మీకు అందిస్తుంది. ఈ ప్లాన్స్ ని అందుకోవడానికి అలర్ట్ గా ఉండండి. అవి ప్రత్యక్షం కాగానే వాటిని అమల్లో పెట్టండి. ప్లాన్లు ప్రత్యక్షం కావడం అంటే మీ మనసులో ఒక మెరుపులా, ఒక హఠాత్ ప్రేరణలా మీ సిక్స్త్ సెన్స్ కి సిగ్నల్ అందడమే. దాన్ని గౌరవించండి. దాన్ని స్వీకరించిన వెంటనే ఇంప్లిమెంటేషన్ కు పూనుకోండి. 6 ఫార్ములాస్ లేదా 4ది మీ ఆశయ సాధన కోసం ఖచ్చితమైన ప్లాన్ రచించండి. వెంటనే దాన్ని అమల్లో పెట్టండి అని చెబుతోంది. ఇంతకు ముందు చెప్పినట్టే దీన్ని కూడా పాటించండి. ఆశయాన్ని ధనంగా మార్చుకోవడానికి అవసరమైన ప్లాన్స్ ని తయారు చేయడంలో మీవైన కారణాలకు ప్రాధాన్యం ఇవ్వకండి. మీ కారణాలు బద్ధకంతో కూడుకున్నవే ఉండొచ్చు. అలాంటి కారణాలపై ఆధారపడితే మీకు నిరాశ ఎదురుకావచ్చు. కళ్ళు మూసుకుని కోరుకున్న ధనాన్ని ఊహించుకునేటప్పుడు మీరు ఆ ధనాన్ని సంపాదించడానికి చేయవలసిన సేవల్ని చేస్తున్నట్టు, డబ్బుకు ప్రతిఫలంగా ఇవ్వవలసిన దాన్ని ఇస్తున్నట్టు కూడా ఇమాజిన్ చేసుకోండి. ఇది చాలా ప్రధానం. సబ్కాన్షియస్ కు 6 మోటివేషన్స్. 2వ చాప్టర్లో పేర్కొన్న 6 ఫార్ములాస్ కు తోడుగా ఇక్కడ కొన్ని సూచనల గురించి తెలుసుకుందాం. ఈ 6 ఫార్ములాస్ ఈ చాప్టర్లో నేర్చుకున్న ఫార్ములాస్ తో అనుసంధానించి అధ్యయనం చేయండి. మొదటిది, ఒక ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోండి. అది ఏకాంత ప్రదేశంగా ఉండాలి. ఎవరూ మిమ్మల్ని కదిలించకూడదు. అలాంటి ప్రదేశంలో కూర్చుని కళ్ళు మూసుకోండి. మీ మాటలు మీకే వినబడేంత బిగ్గరగా మీరు రాసి ఉంచుకున్న డెసిషన్ చదవండి. సంపాదించాలనుకున్న డబ్బు, దాన్ని సంపాదించడానికి నిర్ణయించుకున్న టైంలైన్, దానికి ప్రతిఫలంగా మీరు చెల్లించాల్సిన మూల్యం అన్నిటినీ బిగ్గరగా చదవండి. ఇలా చదువుతూ మీరు ఆశించిన డబ్బు మీ చేతికి అందినట్టే ఊహించుకోండి. ఉదాహరణకు, మీరు మరో 5 ఏళ్లలో ఒక సేల్స్ మ్యాన్ గా పనిచేసి అవసరమైన సర్వీసెస్ ని అందివ్వడం ద్వారా 5 ఏళ్ల తర్వాత వచ్చే జనవరి 1వ తారీఖు నాటికి 50,000 రూపాయలు సంపాదించాలని కోరుకున్నారనుకుందాం. మీరు రాసిపెట్టుకునే స్టేట్మెంట్ ఇలా ఉండాలి: జనవరి 1వ తారీఖు పలానా సంవత్సరం నాటికి నేను 50,000 రూపాయలు సంపాదించాలి. నిర్ణీత కాల వ్యవధిలో ఆ డబ్బు పలు మొత్తాల్లో నాకు క్రమంగా జమ కావాలి. ఈ డబ్బును సంపాదించేందుకు మూల్యంగా నేను అందుబాటులో ఉన్న సర్వీసెస్ కన్నా మెరుగైన సర్వీస్ ని లేదా మెటీరియల్ ని అందించాలి. నాకు సాధ్యమైనంత సామర్థ్యంతో ఈ పనిని నేను నిర్వర్తించాలి. ఎలాంటి సేవల్ని లేదా మెటీరియల్ ని మీరు అందించాలనుకుంటున్నారో దాని వివరంగా రాయండి. కోరుకున్న డబ్బును సంపాదించగలనని నేను నమ్ముతున్నాను. నా నమ్మకం బలమైంది. ఆ డబ్బు ఇప్పుడే నా కళ్ల ముందు కనబడుతోంది. దాన్ని నేను చేతితో ముట్టుకోగలుగుతున్నాను. అది నన్ను చేరే సమయం ఆసన్నమైంది. నేను అందించిన సేవలకు సమానమైన మొత్తాల్లో అది నన్ను చేరుకుంటుంది. ఆ డబ్బును సంపాదించడానికి అవసరమైన ప్లాన్ కోసం నేను వేచి ఉన్నాను. ప్లాన్ అందగానే నేను దాన్ని అమలు చేస్తాను. మీరు డబ్బు చేతికి అందినట్టుగా ఇమాజిన్ చేసుకునేంత వరకు దీన్ని పగలు రాత్రి చదవండి. 3వది, రాత్రి పగలు మీ కంటికి కనిపించేలా ఈ స్టేట్మెంట్ ని ఉంచుకోండి. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఉదయాన్నే నిద్ర లేవగానే దీన్ని చదవండి. స్టేట్మెంట్ ని బట్టి పట్టండి. ఈ ఫార్ములాస్ పాటించేటప్పుడు మరో విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. మీ సబ్కాన్షియస్ కు అవసరమైన సిగ్నల్స్ ని నిరంతరం ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఆ సిగ్నల్స్ ఎమోషనల్ అయి ఉండాలన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. నమ్మకం అన్నది ఫీలింగ్ నుంచి పుట్టుకొచ్చే శక్తివంతమైన ఉత్పాదన. నమ్మకం అన్నది ఫీలింగ్ నుంచి పుట్టుకొచ్చే శక్తివంతమైన ప్రొడక్ట్. నమ్మకానికి సంబంధించిన చాప్టర్లో చెప్పిన ఫార్ములాస్ ఆచరించండి. ఈ ఫార్ములాస్ మీకు మొదట్లో కాస్త అస్పష్టంగా కనిపించొచ్చు. కంగారు పడకండి. మొదటవి ఎంత అస్పష్టంగా, ఎంత అవాస్తవికంగా అనిపించినప్పటికీ వాటిని పాటించండి.
చెప్పిన విధంగా మీరు మనసా వాచా ఆచరించినట్టయితే మీ ముందొక శక్తివంతమైన ప్రపంచం ఆవిష్కృతమయ్యే రోజు తప్పక వస్తుంది. మనసే మహిమాన్వితం. కొత్త భావనల్ని సందేహించడం మానవ నైజం. కానీ మీరు చెప్పిన ఫార్ములాస్ ఆచరించినట్టయితే మీలో సందేహాలన్నీ తొలగిపోయి వాటి ప్లేస్లో నమ్మకం కలుగుతుంది. ఇదే క్రమేణా ప్రగాఢ విశ్వాసంగా మారుతుంది. భూమి మీద మనిషి తన విధికి తానే అధినాయకుడని చాలామంది తత్వవేత్తలు చెబుతారు. కానీ అతను అధినాయకుడెలా అయ్యాడో చెప్పడంలో మాత్రం వాళ్ళు విఫలమయ్యారు. భూమి మీద మనిషి తన హోదాకు, ముఖ్యంగా తన ఆర్థిక హోదాకు తానే ఎలా కారకుడవుతాడో ఈ చాప్టర్ విపులీకరించింది. మనిషి తనను తానే జయించొచ్చు, తన పరిసరాల్ని కూడా జయించవచ్చు. ఎందుకంటే అతనికి తన సబ్కాన్షియస్ ను ప్రభావితం చేసే శక్తి ఉంది. ఆటో సజెషన్ ని సబ్కాన్షియస్ ను ప్రభావితం చేయగల వ్యవస్థగా వినియోగించుకోవడం మీదే బర్నింగ్ డిజైర్ ను ధనంగా మార్చుకునే ప్రక్రియ ఆధారపడి ఉంది. ఇతర సూత్రాలన్నీ ఈ దిశగా కేవలం ఉపకరణాలు మాత్రమే. దీన్ని ఎల్లవేళలా మనసులో జ్ఞాపకం పెట్టుకోండి. ఈ పుస్తకంలో చెప్పిన పద్ధతుల ద్వారా ధనార్జనకు సంబంధించిన మీ ప్రయత్నాలన్నీ ఆటో సజెషన్ ఫార్ములాలో భాగంగా ఉండేలా జాగ్రత్త పడండి. ఈ పుస్తకాన్ని పూర్తిగా చదివిన తర్వాత ఈ చాప్టర్ని మళ్లీ చదివి కింద చెప్పిన సూచనను మనసా వాచా పాటించండి. ఈ చాప్టర్ని పూర్తిగా ప్రతి రాత్రి ఒకసారి బిగ్గరగా చదవండి. మీలో ఆటో సజెషన్ ఫార్ములా చక్కగా పనిచేస్తుందని రూఢి అయ్యేదాకా ఇలాగే చదవండి. దీనివల్ల మీరు కోరుకున్నదంతా సానుకూలం అవుతుంది. మీరు చదువుతున్నప్పుడే ఒక పెన్సిల్ను తీసుకుని మీకు నచ్చిన ప్రతి వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. ప్రతి సూచనని పాటించండి. అది విజయ సూత్రాలన్నిటినీ మీకు విప్పి చెబుతుంది, మార్గాన్ని సుగమం చేస్తుంది. ప్రతి ప్రతికూలత, ప్రతి వైఫల్యం, ప్రతి మనోవ్యధ అంతకంటే విలువైన ఒక మేలును వెంటదిస్తుంది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.